హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వీడియోలో మంగళసూత్రం పెరిగిపోతే ఏ రోజు, ఏ తిథి, ఏ గడియల్లో మార్చుకుంటే మంచిదో తెలియచేస్తున్నాను. నేను పొద్దున్న గురువారం అయితే ఈరోజే మార్చుకున్నాను. నేను ఈ విధంగా మార్చుకున్నాను. ఏ రోజుల్లో మార్చుకోకూడదో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మంగళసూత్రాన్ని శుక్రవారం, మంగళవారం, శనివారం రోజుల్లో అస్సలు తాకరాదు. మెడలో నుంచి కూడా తీయకూడదు. గురువారం అయితే చాలా మంచిది. అదే అష్టమి, నవమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో కూడా మంగళసూత్రాలని మార్చుకోకూడదు. గురువారం రోజు చూసుకొని ఆ రోజు రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వజ్రం ప్రతి ఒక్కటి చూసుకొని ఏ సమయంలో అవి లేకుండా ఉన్నాయో పగలు 12 లోపు గుచ్చుకునేటట్లు మీరు చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే మీరు ముందుగానే ఏ రోజు గురువారము మంచిగా నవమి, అష్టమి తిథులు లేకుండా రాహుకాలం అన్నీ వర్జ్యం లేకుండా ఉన్న సమయాన్ని చూసి మీరు మంగళసూత్రాన్ని గుచ్చుకోవడానికైతే ముందుగానే రెడీ అవ్వాలి. నేనైతే 3 రోజుల ముందైతే చూశాను. గురువారం వర్జ్యం లేకుండా 9 నుంచి 9:28 టైం వరకు అయితే ఉంది. నేను ఆ టైంలోనే మంగళసూత్రాన్ని అయితే గుచ్చుకున్నాను. మంగళసూత్రంలో సూత్రాలు వదిలేసి మొత్తం 9 పూసలు ఉండేటట్టుగా పసుపు తాడుకైతే గుచ్చుకోవాలి. గుచ్చుకునే ముందు మన మెడని బోసుగా ఉంచుకోకుండా పసుపు కొమ్ము కానీ నల్ల పూసల దండ కానీ వేసుకోవాలి. అవి ఏమీ లేకపోతే ఓన్లీ పసుపు తాడైన మెడలో వేసుకోవాలి. కానీ మెడలో ఏమీ లేకుండా మంగళసూత్రాలను అయితే బయటకైతే తీయకూడదు. నేను ఎక్కడైతే పసుపు తాడుకే మంగళసూత్రాన్ని గుచ్చుకుంటున్నా. ప్రతి ఒక్కరు పసుపు తాడుకే మంగళసూత్రాన్ని గుచ్చుకోవాలి. బంగారపు తాడుకి దాన్ని ముడేసుకోవాలి కానీ బంగారం దానికే గుచ్చుకోకూడదు. మన పెళ్ళప్పుడు పసుపు తాడుకే మంగళసూత్రాన్ని కట్టయితే మనకి మెడలో వేస్తారు. మాకైతే శతమానము, అదేవిధంగా సూత్రాలు అనేవి 3 ఉంటాయి. నేనైతే చాలా పొడవుగా గుండెల దాటి ఉండేటట్టుగా మంగళసూత్రాన్ని అయితే గుచ్చుకున్నాను. గుచ్చుకున్న వెంటనే మెడలో అయితే వేసుకున్నాను. ఈ విధంగా తర్వాత మంగళసూత్రం కొన్న పసుపు తాడు పాతదైతే పారే గంగలో కానీ చెట్టుకైనా ముడివేసేవాలి. తొక్కే ప్రదేశంలో అయితే వేయకూడదు. నేను ఎప్పుడు మంగళసూత్రాన్ని ఈ విధంగా గుచ్చుకుంటాను. మార్చుకునేటప్పుడు మీ ఒక్కరే కాకుండా 2, 3 పిలిచి కూడా మార్చుకోవచ్చు. మీ భర్త ద్వారా మెడలో వేసుకుంటే ఇంకా మంచిది.